నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు? ఓకే అండి, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. మోకాలు నొప్పులను మెడ నొప్పి, మెడ ముందు భాగం కూడా ఇటు సైడ్ వస్తాయి, చేతులు గూడలు మోకాలు కింద కూడా కండలు కొంచెం వస్తాయండి. ఓకే, వయసు అండి? 59 అండి. 59. మణిమే కూడా నొస్తుందండి, కింద కొంచెం మణిమే అరికాలు కొంచెం వస్తుంది నడుస్తుంటే, ఇక మామూలుగా కూర్చుంటుంటారు. రైట్, ఏమైనా మెడిసిన్స్ వాడుతున్నారా ఇప్పుడు? ఇప్పుడు ఏం మందులు వాడట్లేదండి. మెడ నొప్పులకు మెస్కోబాల్ టాబ్లెట్ వేసుకుంటున్నాండి. మెడ నొప్పి, బీపీ ఉందండి. 2 అదుపులో ఉన్నాయా? 2 కంట్రోల్లో ఉన్నాయా? కంట్రోల్ ఉన్నాయండి, మొన్ననే టెస్ట్ చేసుకుని వచ్చాను. రైట్, మీరు ఇప్పుడు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ డౌట్ అడగండి. నొప్పులకే అండి, మోకాల నొప్పులు. ఇప్పుడు మెడ కూడా బాగా మెడ నొస్తుంది, ఇటు ముందుకు ఇటు సైడ్ వస్తుంది, తలకాయ వెనక వస్తుంది. ఒకసారి టీవీ చూడండి. ఇటుకు అంటే ఇటు పక్క అనుకోనా, షోల్డర్స్ భాగం అనుకోనా, ఈ ఛాతీ భాగం అనుకోనా, ఇటు ముందుకు ఇట్లా అండి, రొమ్ము భాగం ఛాతీ భాగం అనుకోనా? ఛాతీ దాటలేదు, పైన ఈ పక్క పక్కలు, ఇటు పక్కకు. సరేనమ్మా, దాని గురించి చెప్తాను, వినండి. అలాగే వినండి, చెప్తాను. సో అంటే ఇప్పుడు మొత్తంగా చెప్పుకోవాలంటే పాలి ఆర్థరాలజీ లక్షణమే అయినప్పటికీ కూడా మెడ భాగానికి మెత్కోబాల్ మాత్ర వాడుతున్నాను అంటున్నారు. అది ఎటువంటి సంబంధించిన మాత్ర కాదండి, ఆ మాత్ర ఆపేసేయండి, అక్కర్లేదు ఆ మాత్ర. సో మెడ భాగంలో ఎముకలు అరిగినాయి అనుకుందాం. ఒక వ్యక్తికి మెడ భాగంలో ఎముకలు అరిగినాయి. లక్షణాలు ఏంటి? సర్వైకల్ స్పాండిలోసిస్ అంటున్నాం దాన్ని. లక్షణాలు ఏంటి? కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉండడము, మెడ నొప్పి అధికంగా ఉండడము, 3వది ఆ నొప్పి భుజాల వరకు పాకడము, 4వది ఆ నొప్పి అరచేతులకు పాకడము, 5వ పాయింట్ వేళ్ళు తిమ్మిర్లు రావడము. ఈ లక్షణాలు ఉంటే అది సర్వైకల్ స్పాండిలైటిస్ది. సో ఈ నరము ఒత్తిడికి గురవుతుంది, మెడ భాగంలో ఉండే నరాలు ఒత్తిడికి గురవుతాయి. ఈ 5 లక్షణాలు కనబడతాయి, అది సర్వైకల్ స్పాండిలోసిస్ లక్షణం. వీటికి ఇప్పుడు మీరు చెప్పినటువంటి మెత్కోబాల్ అనేటువంటి మాత్ర సైనోకోబాలమిన్ ఉంటుంది. అది తాత్కాలికంగా 10 రోజులు వాడి మానేసేది, కానీ అది ఉపశమనం పూర్తిగా ఇవ్వదు, ఊరికే సపోర్టివ్గా సప్లిమెంట్ లాగా పనిచేస్తుంది. సో మాత్ర ఎక్కువ రోజులు వాడకండి. ఆ నొప్పి విపరీతంగా ఉన్నప్పుడు మెడ భాగం నుంచి ఇలా వెనక్కి కాకుండా కొంచెం ముందుకు వచ్చినప్పుడు ఈ కాలర్ బోన్ అంటాం, దీన్ని క్లావికిల్ అంటాము. సో ఈ ఎముక భాగానికి కూడా కొంచెం నొప్పి రేడియేట్ అవ్వచ్చు. అలా మీకు ఈ లక్షణం అయ్యి ఉండవచ్చు. అంతకుమించి కీళ్లవాతంలాగా లక్షణాలు అయితే అనిపించట్లేదు. ఒకవేళ అది చూడాలి, అది నిజమైందో కాదంటే ఒకసారి నిర్ధారణ పరీక్షలు ఉంటాయి, మీరు వినండి, లేదా రికార్డ్ అన్నా చేసుకోండి. కానీ కొన్ని పరీక్షల పేర్లు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సిబిపి అనేటువంటి రక్త పరీక్ష, ఆర్ఏ ఫ్యాక్టర్ అనేటువంటి రక్త పరీక్ష, ఈఎస్ఆర్ అనేటువంటి రక్త పరీక్ష, ఈ 3 ప్రధానమైనవి. 4వది సిఆర్పి అంటారు. ఈ 4 పరీక్షలు చాలు. ఇవి చేయించి ఉన్నట్లయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ రిపోర్ట్లు అన్నీ వాట్సాప్ చేయండి, వాటిని చూసుకొని మీకు రిప్లై పెడతాము. అప్పుడు అది కీళ్ళవాతమా కాదా అనేది మనకు క్లారిటీగా తెలిసిపోతుంది. ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం డాక్టర్ గారు. హలో నమస్తే అండి, మీ పేరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పేరు చెప్పండి. వరలక్ష్మి. ఓకే వరలక్ష్మి గారు, ప్రాబ్లం ఏంటండి? ఓకే, నాకు అప్పుడప్పుడు కొంచెం దడదడ కొట్టుకున్నట్టు నీరసం వచ్చేస్తుంది అప్పుడు. రైట్ అమ్మా. మళ్ళీ ఈ షుగర్ మాత్రం నా కంట్రోల్లో ఉంది, కానీ మెడ ఉంటుంది కదండి, మెడ నరాలు ఉంటాయి కదండి, అది వెనకాల కొంచెం మెడ అటు ఇటు తిప్పనివ్వండి. ఓకే ఓకే. ఒకసారి తలపోటు వస్తే పడుకోనివ్వదు, కూర్చోనివ్వదండి, గాలిలో నుంచోనివ్వదు. అదే టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది, లేకపోతే వామిటింగ్ అని అయిపోవాలండి. రైట్ అమ్మా, ఇప్పుడు ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు నీ సమస్యలో? అదే అండి, నాకు షుగర్ వల్ల లేకపోతే ఏం కాదండి, ఇంకేదైనా ప్రాబ్లం వల్ల అలా వస్తుందా అవుతుందా? రైట్ అమ్మా, దాని గురించి చెప్తాను. ఇప్పుడు షుగర్ వల్ల ఎప్పుడు కూడా తలనొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే షుగర్ అధికంగా ఉన్నప్పుడు అవుతుందమ్మా. సాధారణంగా తినకముందు షుగర్ అనేది ఒక 100 లోపు ఉండాలి పరీక్ష చేస్తే. అది అధికంగా అంటే 200 రేంజ్లో ఉంటే మాత్రం తలపోటు అధికంగా ఉంటుంది, వామిటింగ్ సెన్సేషన్ ఉన్నట్టుగా అవకాశం జరగవచ్చు. అయితే నీ విషయంలో తలపోటు విపరీతంగా రావడం, మాత్ర వేసుకుంటే అదుపులోకి వస్తుంది అంటున్నా, అంటే షుగర్ మాత్రనా అది మైగ్రేన్ తాలూకు మాత్రనో చెప్పలేదమ్మా. షుగర్ మాత్ర వేసుకోవడం వల్ల తలనొప్పి అదుపులోకి వచ్చిందంటే అది షుగర్ వల్ల ప్రాబ్లం. మైగ్రేన్ అన్నప్పుడు కూడా ఈ లక్షణాలే ఉంటాయి. మైగ్రేన్ తలనొప్పి, పార్శ్వపు తలనొప్పి అంటాం, దాంట్లో కూడా ఈ లక్షణాలే ఉంటాయి, దానివల్ల కూడా కావచ్చమ్మా.
ఈ 2 లక్షణాలు దగ్గరగా అనిపిస్తున్నాయి. నీకు ఒకవేళ అనుమానంగా అనిపిస్తే HbA1c అనేటువంటి రక్త పరీక్ష ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మా, షుగరు ఉండేటువంటి వ్యక్తులు చేసే అశ్రద్ధల్లో ప్రధానమైనది కొలెస్ట్రాల్ విషయం పట్టించుకోరు. ప్రతిరోజు తినక ముందు ఒక రక్త పరీక్ష ఉంటుందమ్మా, లిపిడ్ ప్రొఫైల్ అంటారు. ఆ పరీక్ష ద్వారా మనకు కొలెస్ట్రాల్ శరీరంలో ఉందా లేదా తెలుసుకోవాలి. అందులో రకరకాల కొలెస్ట్రాల్ ఉంటాయి. ట్రైగ్లిజరైడ్స్ అని, LDL, VLD ఇలా పలు రకాలు ఉంటాయమ్మా. కొలెస్ట్రాల్ అదుపులో లేకపోతే కూడా ఈ లక్షణం జరగవచ్చు. కొలెస్ట్రాల్ అంటే శరీరం తీరును బట్టి లావుగా ఉన్నారా ఇది కాదు. రక్తనాళాల్లో ఉండేటువంటి కొలెస్ట్రాల్ అధిక స్థాయిలో ఉందా తక్కువ స్థాయిలో ఉందా తెలుసుకునే రక్త పరీక్ష లిపిడ్ ప్రొఫైల్ అంటారు. ఆ పరీక్ష ఒకసారి చేయించుకొని రిపోర్ట్స్ అని వాట్సాప్ పెట్టు, దానికి అనుగుణంగా క్లియర్గా చెప్తాను. ఓకే.